వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మనకి వచ్చే పౌర్ణిమ ఆషాఢ పౌర్ణిమ అవుతోంది. ఈ ఆషాఢ మాసానిలో వచ్చేటువంటి పౌర్ణిమకి గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ అని చెప్పి పేరు. అంచేత వ్యాసుడికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాన్ని ఇప్పుడు మనము చెప్పుకుందాం. ఎందుకంటే ఈ మాసము వ్యాసునికి సంబంధించింది కాబట్టి వ్యాసుని యొక్క వ్యాసత్వము అనేటువంటిది, వ్యాసుని యొక్క జన్మ అనేటువంటిది ఈ కాలంలో జరిగింది, ఈ పౌర్ణిమ నాడు జరిగింది అని చెప్పి చెప్తారు. కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి విషయాలని, విశేషాలని ముచ్చటించుకుందాం. ఆయనకు సంబంధించినటువంటి శ్లోకము వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విష్ణు సహస్రనామము చదివేటప్పుడు ముందుగా చదివేటువంటి ధ్యాన శ్లోకములలో మనము ఈ శ్లోకాన్ని కూడా చెప్పుకుంటాం. ఈ శ్లోకానికి సంక్షిప్తముగా మనం అర్థం చెప్పుకుంటే, విష్ణువు యొక్క రూపములో ఉండేటువంటి వ్యాసునికి, వ్యాసుని యొక్క రూపములో ఉన్నటువంటి విష్ణునికి, వారిద్దరికీ కూడా నమస్కారం చేస్తున్నాను. అంటే విష్ణువునకు వ్యాసునికి అభేదము చెప్పబడింది. విష్ణువే వ్యాసుని యొక్క రూపాన్ని ధరించి ఈ వేదాన్ని విభజించాడు అని చెప్పి చెప్తారు. ఈయన బ్రహ్మనిధి. ఈ బ్రహ్మము అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని గ్రహించినటువంటి వాడు. తర్వాత ఈయన వాసిష్ఠుడు. వశిష్ఠుని యొక్క గోత్రమునకు, వశిష్ఠుని యొక్క కుటుంబమునకు సంబంధించినటువంటి వాడు. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేహ పౌత్రమకల్మషం సుగతాతం తపోనిధిం వందే పరాశరాత్మజం అని చెప్పి ఇంకొక శ్లోకం ఉంది. ఈ వ్యాసుడు పరాశర మహర్షి యొక్క కుమారుడు. ఈ పరాశరుడు శక్తి అనేటువంటి ఆయన యొక్క కుమారుడు. ఈ శక్తి వశిష్ఠుని యొక్క కుమారుడు. ఆ రకంగా ఈ వ్యాసుడు వశిష్ఠునికి ముని మనవడు అవుతాడు. అలాగే ఈయన శుకుని యొక్క తండ్రి. అంచేత ఇన్ని రకాలుగా మనకి వశిష్ఠుని యొక్క కుటుంబంతో సంబంధము కలిగినటువంటి ఈయన వశిష్ఠుని యొక్క అంశ, అక్కడ విష్ణువు యొక్క అంశ, ఈ రెండు కూడా కలిసినటువంటి వాడు. ఈ వ్యాసుని యొక్క జననమునకు సంబంధించి మనకి ఆయనే చెప్పుకున్నటువంటి కథ భారతంలో ఉంది. సత్యవతికి పరాశరునికి ఈయన జన్మించాడు. ఈ సత్యవతి బెస్తపల్లెలో పెరిగినటువంటి ఉపరిచర వసువు యొక్క కుమార్తె. ఒక వసువు యొక్క కుమార్తె, కానీ ఆమె పెరిగినటువంటిది మాత్రము ఒకే మత్స్యకారుల యొక్క పల్లెలో ఆమె పెరిగింది. తండ్రి ఈ యమునా నదిని ఈ వైపు నుంచి ఆ వైపుకి జనాలందరినీ కూడా పడవలో దాటిస్తూ ఉండేటువంటి ఉద్యోగం చేస్తూ ఉండేవాడు, పడవ నడుపుతూ ఉండేవాడు. ఒకసారి ఆయన భోజనానికి వెళ్ళినప్పుడు ఆయన స్థానంలో ఈ సత్యవతి పడవ నడుపుతోంది. ఆ సమయంలో పరాశరుడు ఈ పడవ ఎక్కి అవతలి ఒడ్డుకు వెళ్ళాలి అని చెప్పి ఈ పడవ ఈమె దగ్గరికి వచ్చాడు. పడవ నడుపుతుండగా ఈవిడ ఈ పరాశరునికి ధ్యానములో, ఈ సమయంలో కనుక పుత్రుడు ఎవరైనా కనుక జన్మిస్తే అతను చాలా గొప్పవాడవుతాడు అని చెప్పి స్ఫురించింది. అప్పుడు ఎదురుకుండా ఈమె ఉన్నది కాబట్టి, నీకు ఒక కుమారుణ్ణి ప్రసాదిస్తాను, స్వీకరిస్తావా అని అడిగితే, నాకు ఇంకా వివాహం కాలేదు అని చెప్పింది. నీ కన్యాత్వానికి భంగం కలగకుండా నేను చూస్తాను అని చెప్పి ఆయన వరమిచ్చాడు. నా ఒళ్ళంతా కూడా చేపల కంపుతో ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అంది. నిన్ను యోజన గంధిని చేస్తాను. ఒక యోజనము విస్తీర్ణము, కొన్ని మైళ్ళ దూరము వరకు కూడా నీ ఒంటి నుంచి వచ్చేటువంటి సుగంధము వ్యాపించి ఉంటుంది, ఆ రకముగా చేస్తాను అన్నాడు. సరే, ఇంత మిట్ట మధ్యాహ్నము వేళ అంది. చీకటి కల్పిస్తాను అన్నాడు. అలాగా ఆ పక్కన ఉన్నటువంటి ఒక ద్వీపంలో ఈ సత్యవతికి ఆయన సజ్జోగర్భము ద్వారా వ్యాసుణ్ణి జన్మింపజేశాడు. ఈ పుట్టినటువంటి వ్యాసుడు తల్లికి నమస్కారం చేసి, అమ్మా, నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నన్ను స్మరించు, నేను నా కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం నేను నీ దగ్గరికి వస్తాను అని చెప్పి తండ్రితో పాటుగా ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇది వ్యాసుని యొక్క జన్మకథ భారతంలో మనకి చెప్పబడినటువంటిది. అయితే ఏ మహానుభావుని యొక్క జన్మమునకైనా సరే ఒక అంతరార్థం అనేటువంటిది ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వేరే అర్థం ఇంకొకటి
ఉంటుంది. భౌతికమైనటువంటి రూపములతోటి మన ముందుకొచ్చి పాత్రలుగా ఒక పురాణములో కానీ ఒక కాలములో కానీ వర్తించినటువంటి వాళ్ళు, నర్తించినటువంటి వాళ్ళు ఎవళ్ళైతే ఉన్నారో వాళ్ళని మనము మనస్సులో ధ్యానము చేసుకున్నప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి విశేషములు కొన్ని ఉంటాయి. వ్యాసుని యొక్క తండ్రి పరాశరుడు, తల్లి సత్యవతి. సత్యవతి అంటే సత్యముతో కూడినటువంటిది అని అర్థము, అంటే సత్యము యొక్క రూపము అని చెప్పి. పరాశరుడు అంటే పరా అయినటువంటి విద్య. పరము అపరము అని చెప్పి విద్యలు రెండు రకములు. ఏ విద్య అయితే మనని మోక్షం అనేటువంటి దానికో భగవంతుడు నీ యొక్క పాదముల దగ్గరకో చేరుస్తుందో, ఏదైతే మనమేమిటో మనం తెలుసుకునేటట్టుగా చేస్తుందో ఆ విద్యకు పరావిద్య అని పేరు. అది కాక మిగిలినటువంటి చదువులు ఏవైనా సరే, అవి ఎంత గొప్ప చదువులైనా సరే, అవి ఎంత గొప్ప శాస్త్రములైనా సరే, అవన్నీ కూడా మనకి అపరమైనటువంటి విద్యలే. అవన్నీ కూడా మనకి భుక్తికి ఉపయోగించేవి. మన గొప్పతనాన్ని 10 మందికి చాటుకోవడానికి, మనం పెద్ద పండితులమని చెప్పి చెప్పుకోవడానికి ఉపయోగించేవే తప్పిస్తే ముక్తిగా ఉపయోగించేటువంటివి కాదు. ఆ ముక్తినిచ్చేటువంటి విద్య ఏదైతే ఉందో, మంత్రం ఏదైతే ఉందో అదొకటే పరావిద్య అని చెప్పారు. అలాంటి పరావిద్య పట్ల లక్ష్యము కలిగినటువంటి, శరము కలిగినటువంటి వాడు, శరం అంటే బాణము, ఆ పరావైపు దూసుకెళ్ళేటువంటి శరము అంటే పరా అనేటువంటి ఉపాసనలో మునిగినటువంటి వాడు, అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు పరాశరుడు. ఈ పరమమైనటువంటి విద్య ఏదైతే ఉందో దాన్ని అన్వేషించేటువంటి వానికి సత్యము కనుక తోడైతే అది ఒక జంట కింద వర్ణింపబడింది. ఇటువంటిదే మనకి మహాభారతంలో చెప్పినటువంటి సావిత్రి సత్యవంతుల కథలో కూడా ఉంటుంది. అక్కడ సత్యం అనేటువంటి దాన్ని ఒక పురుషుడుగా, సూర్యుని నుంచి వచ్చినటువంటి తేజస్సు అనేటువంటి శక్తిని ఒక స్త్రీగా, సావిత్రి సత్యవంతుడు అనేటువంటి వారి యొక్క కథ. ఈ సత్యమును అన్వేషిస్తూ ఈ సూర్యుని నుంచి దిగినటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెడుతూ మృత్యువుని తరించడము అనేటువంటిది ఏదైతే ఉందో అదే అక్కడ ఆ కథ కింద మనకు వచ్చింది. అరవింద మహర్షి రాసినటువంటి సావిత్రి అనేటువంటి ఉద్గ్రంథములో దానికి సంబంధించినటువంటి రహస్యములన్నీ కూడా చాలా చక్కగా ఉపనిషద్ వాక్యముల రూపంలో చెప్పబడ్డాయి. అది మరొకసారి మనము చూసుకుందాం. ఇక్కడ మనం వస్తే ఏమిటంటే, ఈ సత్యవతి అనేటువంటి సత్యము, పరాశరుడు అనేటువంటి ఒక పరమమైనటువంటి పరావిద్య, ఈ రెండిటి యొక్క కలయిక వలన ప్రతి వారి మనస్సులోనూ కూడా వ్యాసుని యొక్క జన్మ అనేటువంటిది కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది? అటువంటి స్థితిలో వీరి మనస్సు ఉంటే అప్పుడు సత్యమనేటువంటి అన్వేషణలో సత్యమనేటువంటిది వారికి తోడైతే వారి మనస్సు వ్యాసమవుతుంది. వారి మనస్సులో వేదం అనేటువంటిది, ఏకాండముగా ఉన్నటువంటి వేదం అనేటువంటిది ఏమిటైతే ఉందో అది అనేకమైనటువంటి విభాగములతోటి విశ్వమంతా వ్యాపించినటువంటిది దర్శనం అవుతుంది. వేద దర్శనము చెయ్యాలి అంటే 2 రకాలుగా చేయాలి. ఒకటి వేదం అనేటువంటి దాన్ని అనుభవించడం. ఆ అనుభవం అనేటువంటి దాంట్లో చెప్పగలిగినటువంటి భాగం ఏది ఉండదు. ఇది అని చెప్పి మనం చెప్పగలిగినటువంటిది. కానీ ఎవరికైనా మనం అనుభవం గురించి వర్ణించాలి, చెప్పాలి అని అంటే ఇది అని చెప్పి వర్ణించవలసినటువంటి, విభజించవలసినటువంటి అవసరం మనకి వస్తుంది. అంటే అనుభవ రూపంలో ఉన్నటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో దాన్ని ఇతరులకి వ్యక్తపరిచేటువంటి స్థితిలోనికి తీసుకురావడము అనేటువంటిది ఒక క్రమ పద్ధతిలో జరగాలి. పంచదార నోట్లో వేసుకున్నాం అనుకోండి, తీయగా ఉంటుంది. పంచదార తింటే ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని అవతల వాళ్ళకి ఎలాగ మనం బోధించగలుగుతాం, ఎలాగ చెప్పగలుగుతాం? కానీ చెప్పడానికి ఏదైనా ఒక ప్రయత్నం చెయ్యాలి అని అంటే ఏదో ఒకటి మనం చెప్తాం. నీకు తెలిసినటువంటి పండు ఏమిటి, తీయగా ఉన్నటువంటిది నువ్వేమిటి తిన్నావు, అది ఎలా ఉంటుందో దానికంటా తీయగా ఉంటుంది, ఇది ఎలా ఉంటుందో దానికంటా తీయగా ఉంటుంది. ఈ రకంగా మనము అవతల వాడికి పంచదార అనేటువంటి ఒక వస్తువు యొక్క రుచిని తెలియజేయడానికి వాడికి తెలిసినటువంటి విషయములు ఏవైతే ఉంటాయో వాటి యొక్క సాధనతోటి వాటిని ఉపయోగించుకుని మనం చెప్పడానికి ప్రయత్నం చేసినట్టుగా వేదములను విభజించడము అంటే ఈ వ్యాసుడు ఏం చేశాడు? ఈయన అప్పటి వరకు అనుభవ రూపంలో ఉన్నటువంటి ఈ వేదము ఆ కాలంలో అందరికీ కూడా
దానికి సంబంధించినటువంటి విద్యను ఏ రకంగా చదువుకోవాలో, ఏ రకంగా అర్థం చేసుకోవాలి అనేటువంటిది తెలిసినటువంటి వారు కాబట్టి వారికి చెప్పవలసినటువంటి అవసరం ఏమీ కూడా లేకపోయింది. పంచదార రుచి తెలిసినటువంటి వారికి మళ్ళీ పంచదార గురించి చెప్పక్కర్లేదు, అవసరమైనప్పుడు నోట్లో వాళ్ళు వేసుకుంటారు. కానీ రాబోయేటువంటిది ఆయనకి కలియుగము. ఈ కలియుగంలో ఉండేటువంటి మానవులందరూ కూడా అలసులు, మందబుద్ధులు అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. ఇలాంటి వాళ్ళ కోసము మనం ఏదైనా సరే చెప్పాలి అని అంటే వీరికి ఈ రూపముగా, అనుభవ రూపముగా చెప్పడం అనేటువంటిది కాదు, కొంత విశ్లేషణాత్మకముగా విభజించి చెప్పాలి అని చెప్పి అప్పటి వరకు ఏకముగా ఉన్నటువంటి వేదమును ఆయన 4గా విభజించి తన 4 శిష్యులైనటువంటి జైమిని, వైశంపాయనుడు మొదలైనటువంటి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వేద భాగాన్నిచ్చి దీనిని మీరు ఈ జనులలో వ్యాప్తి చేయండి అని చెప్పి వారికి ఎవరికి వారికి ఒక భాగాన్ని, ఋగ్వేదాన్ని ఒకరికి, సామవేదాన్ని ఒకరికి, ఇలాగ ఎవరికి వారికి అందించాడు ఆయన. ఈ రకమైనటువంటి పని ఆయన చేసాడు కాబట్టి ఆయనకి వేదవ్యాసుడు అనేటువంటి పేరు వచ్చింది. ఇది ఆయన యొక్క జన్మ, ఆయన యొక్క చరిత్ర అని మనం అనుకుంటున్నప్పటికీ కూడా మనందరికీ కూడా జరిగేటువంటిది. అంటే అనుభవ రూపములో మనం సంపాదించుకోవడం కోసం అని చెప్పి బయట బాహ్యముగా ఉన్నటువంటి ఏదైనా ఒక గ్రంథం యొక్క సహాయాన్ని మనం అపేక్షిస్తాం. దాని ద్వారా మనము ముందుకు వెడతాం. వెళ్ళిన తర్వాత అది మన మనస్సులో స్థిరపడిన తర్వాత ఈ బాహ్యమైనటువంటి గ్రంథముల యొక్క అవసరం మనకి ఉండదు. అటువంటి స్థితిలో మనలోనికి మనము చూసుకోగలిగినటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు అప్పుడు మనము పరాస్థితిలో మనము ఉంటాం. అందుకనే వాక్కుని కూడా 4గా వర్ణిస్తారు. ఉచ్చరించినటువంటి వాక్కు, ఉచ్చారణకి పూర్వము మనస్సులో ఉన్నటువంటి వాక్యము, దానికంటా పూర్వము భావరూపంగా మనస్సులో ఉన్నటువంటిది, ఇంకా అంతకు పూర్వము అసలు ఏ రూపము ఏ భావము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటిది, దానికి పరావాక్కు అని పేరు. అక్కడి నుంచి ఈ మనకి మధ్యమ, పశ్యంతి, వైఖరి అనేటువంటి రూపముల్లో మనకది బయటకు వస్తుంది. అంటే ఈ భావరూపములోను, మానసికమైనటువంటి వాక్య రూపములోను, ఉచ్చరింపబడినటువంటి వాక్య రూపంలోనూ వచ్చేటువంటి దానికి వెనకాల అసలు ఏమీ లేనటువంటి ఒక పరా అయినటువంటి స్థితి ఉన్నది అని చెప్తారు. అటువంటి పరాశక్తి, అటువంటి పరా వాక్యము, అటువంటి పరాశరత్వము, అటువంటి స్థితిలోకి మనం కనుక్కుంటే సత్యం అనేటువంటిది మనకి తోడవుతుంది. సత్యము అంటే ఏమిటి? మామూలుగా నిజము అని మనం అంటాం. సత్యము అంటే ఉన్నది అని అర్థం. సత్ అంటే ఉండుట అని అర్థం. అసత్ అంటే లేకపోవుట అని అర్థం. అంటే సత్ అంటే ఉన్నది అని అర్థం, ఏదైతే ఉన్నదో అది. అందుకని సత్యం అంటే నిజము అని మనం అంటాం. నిజము అని అంటే అది ఉన్నటువంటిది, అది జరిగినటువంటిది. ఇంకొకటి అబద్ధము అంటే అది జరగనటువంటిది, అసత్యము అది కానటువంటిది, ఇది ఉన్నటువంటిది అనేటువంటి లౌకికమైనటువంటి వ్యవహారం. కానీ సత్యము అంటే అసలైనటువంటి అర్థం ఏమిటంటే ఉన్నది, ఏదైతే ఉంటుందో, ఏది మాత్రమే ఉంటుందో, ఏది తప్ప ఇతరమైనటువంటివి ఏవీ కూడా ఉండవో, ఏది తనొక్కటిగానే ఉంటుందో అది మాత్రమే ఉన్నట్టుగా లెక్క. అటువంటి స్థితిలో ఎవరైనా ఉంటే వాళ్ళు సత్యం అనేటువంటి స్థితిలో ఉన్నట్టుగా లెక్క. ఆ స్థితిలో ఉన్నటువంటి వారు సత్యవతి. ఇటువంటి సత్యం ఎప్పుడూ కూడా కన్యాస్థితిలోనే ఉంటుంది. అందుకని అమ్మవారి యొక్క బాలారూపం ఏదైతే ఉంటుందో, ఒక చిన్నపిల్లగా, ఒక యుక్త వయస్సు పిల్లగా, ఒక ముగ్ధగా ఉండేటువంటి రూపం ఏదైతే ఉంటుందో అటువంటి రూపం సత్యవతి.